పహల్గామ్ ఘటన ఆపరేషన్ సింధూర్పై తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. పహల్గామ్ ఘటన తర్వాత భారత్ పాక్ మధ్య ఏదో జరుగుతోందని అంతా ఊహించామని, కానీ ఎవరో సంబంధం లేని వ్యక్తి ఫోన్ చేసి యుద్ధం ఆపేయమంటే ఆపేయడం ఏంటని ప్రశ్నించారు కేకే. మిలిటరీ చేసే ఆపరేషన్లలో రాజకీయాల ప్రమేయం ఎందుకని ఆయన నిలదీశారు. సీజ్ ఫైర్ కాకపోతే పాక్ పై గెలిచేవాళ్లమన్నారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ ఎంత నష్టపోయిందనేది కేంద్రమే చెప్పాలని డిమాండ్ చేశారు కేకే. ఆల్ పార్టీని పిలిచినప్పుడు పొలిటికల్గా ఒక ఇంపార్టెన్స్ ఇన్వాల్వ్ చేశారు, పీపుల్ ఇన్వాల్వ్ చేశారు. ఎప్పుడైతే పీపుల్ని పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ చేసిండ్రో, ఏ దినమైతే అది సమాప్తమైందో, ఏ దినమైతే మీరు విత్డ్రా చేస్తున్నారు వేరే వాళ్ళు ఎవరో చెప్పినందుకు ఇస్తారు, అప్పుడు ఎప్పుడు అపోజిషన్ అడగలేదు. అది గ్రేటెస్ట్ మిస్టేక్, పొలిటికల్ ఇమ్మొరాలిటీ. అది నాకు చెప్పండి, మీరు ఎప్పుడన్నా నన్ను పిలిచి మాట్లాడి మనమంతా యుద్ధం పోతున్నాం మీరు సాయం చేయమంటే, ఏ సమయం ఏదైతే మన వార్ గెలుస్తూ ఉన్నామో, మన బ్రేవ్ ఆర్మీ మెన్ నిజంగానే ఇప్పుడు చూపిస్తున్నట్టు, అది ఇప్పుడు చూస్తే ఆ దినం మనకు కనపడకపోయినా ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం. అంటే గెలుస్తూ ఉన్నప్పుడు పాకిస్తాన్కి బుద్ధి చెప్పేటప్పుడు చెప్తున్నాము, తప్పక చెప్తున్నామని చెప్పి రాజ్నాథ్ సింగ్ పదే పదే నేను పిఓకే తీసేసుకుంటున్నానని చెప్తున్న తరుణం లోపల దేశమంతా ఒక్కటై ఆర్మీ వెనుకే నిలబడిన తర్వాత మీరు ఆ మనుషుల్ని, ఆ దేశాన్ని కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా ఎవరో థర్డ్ పార్టీ ఒక టంప్ చెప్పిండు అని వాడు కూడా మనం చెప్పినని చెప్పలేదు. ఆయన సీస్వర్ చెప్పడానికి ఇవాళ మీరు అది సీస్వర్ ఎంత సీరియస్ ఇష్యూ అంటే, ఇవాళ ఐఏఎఫ్ చీఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్